చిత్తం చేయుటయే దేవా నీ చిత్తం చేయుటయే యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. హృదయపూర్వకంగా చెప్దామండి ఒక్క మాట. నీ కోసం జీవిస్తున్నా నిన్ను యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. ఆ రెండో మాట ఏంటంటే, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. మూడో మాట ఏంటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. యేసుప్రభు వారు శిలువలో పలికిన 5వ మాట. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనేను. యోహాను సువార్త 19:30. సమాప్తమైనది. గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ప్రధానులను అధికారులను ఏంటంట నిరాయుధులుగా చేశాడు. మీ మీద ఏదైనా శాపము తీసుకొస్తే ఆ శాపము తీసుకురావాలనుకున్న వాళ్ళ ఏ ప్రధానులైతే ఉన్నారో, వాళ్ళ అధికారులైతే ఉన్నారో, ఏ అధికారముతో మీ వద్దకు శాపాన్ని తీసుకొస్తున్నాడో వాడి చేతిలో ఆయుధాలు లేకుండా చేశాడు దేవుడు.